ప్రయాణం అంటే నాకు చాలా ఇష్టం. కొత్త దారులు, కొత్త ఊళ్ళు, మనసు అన్నీ మర్చిపోతుంది. నాకు కూడా అలాగే అనిపించింది. ఇదిగో, ప్రతి స్టేషన్కొక కొత్త ఆరంభం. నువ్వు చాలా సింపుల్గా జీవితం చూస్తావు. ఏదైనా కష్టం వచ్చినా చాలా నిశ్శబ్దంగా ఉంటావు. నిన్ను అలాగా మార్చింది నీ విశ్వాసమా? అది నిజమే. నేను ఎన్నడూ ఒంటరిగా లేను అనే నమ్మకమే నాకు శాంతిని ఇస్తుంది. అవునా? కానీ నువ్వు ఇలా చెప్పడం కొద్దిగా వింతగా ఉంది. నా మతం ఇది నేర్పియలేదు. నా మార్గము సంబంధించిన విషయాలు చెప్పడంలో నేను కొన్నిసార్లు సంకోచిస్తాను. కానీ నువ్వు నిజంగా తెలుసుకోవాలనిపిస్తే మాత్రమే చెబుతాను. ఎందుకు? నువ్వు చెప్పే విషయాల్లో నిజం ఉందని నా గుండె నమ్ముతుంది. చెప్పకుండా ఎలా ఉండగలవు? నీ ప్రశ్నలకు సమాధానంగా యేసుని ప్రేమను మాత్రమే చెప్పగలను. చాలా మందిలో ఆయనను తప్పుగా అర్థం చేసుకుంటారు. అయితే ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఆయన ప్రేమించడానికి, క్షమించడానికి, అందరినీ ఆదుకోవడానికి వచ్చారు. ఇంకా తేడా ఏంటంటే, మేము మా మత ఆచారాలు చేస్తే పుణ్యం, మీరంటే దేవుని పేరుతో మాత్రమే రక్షణ అంటారు. ఆ విధంగా ఎందుకు అనాలి? నీ ప్రశ్నలకు బదులుగా నేను చెప్పదలచిన వాక్యాన్ని వినుము. నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తండ్రిని చేరగలరు. యోహాను 14:6. అర్థం ఎన్నో ఉండొచ్చు, కాని ఆయన చెప్పినదాని సారాంశం, ప్రతి ఒక్కరికి తాపత్రయము, ప్రేమించడము, క్షమించడము ఆయన ద్వారా లభిస్తాయి. మనం చేసిన కార్యాల వల్ల కాదు, ఆయన మీద నమ్మకం ఉంచడం వల్ల. అంటే నేను ఎంత ప్రయత్నించినా, ఎంత పుణ్యం చేసినా అది చాలదు అనుకుంటావా? ఆయనే యథార్థ దారి. మన మీద ప్రేమతో మన బరువు తానే మోసుకొని మన కోసం ప్రాణం ఇచ్చాడు. నీకు ఏమైనా అవసరం ఉన్నప్పుడు ఆయనను సరళంగా పిలవు. ఆయన నిన్ను వదిలిపెట్టరు. ఎవ్వరూ ఇంతగా ప్రేమించలేదు నా జీవితంలో. నేను భయపడే కొద్దీ ఆయన నన్ను చేరదీస్తాడు, ప్రేమిస్తాడు అనిపిస్తోంది. నాకు ఆయన ఎవరో తెలుసుకోవాలని ఉంది. ఎవరైతే యేసుని నమ్ముతారో వాళ్ళు నశించకుండా నిత్య జీవితాన్ని పొందుతారు. థ్యాంక్ యూ డానియల్. ఈరోజే యేసుక్రీస్తు నా సొంత రక్షకుడు అని అంగీకరిస్తాను. గుడ్ సంధ్య. ఆ దేవుడు నీకు నిరంతరము తోడు ఉండునుగాక. ఆమెన్. డేనియల్, నీ ద్వారా నిజమైన దేవుడు గురించి నాకు తెలిసింది. థ్యాంక్ యూ వన్స్ అగైన్.